చదువు అనేది ఒక పవిత్రమైన యజ్ఞం కావాలి. కానీ నేడు అది కొన్ని ప్రైవేటు మాఫియా చేతుల్లో కోట్ల రూపాయల వ్యాపారంగా ఎలా మారిందో మనందరికీ తెలిసిందే. పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసి మరీ ఫీజులు కట్టే మధ్యతరగతి తల్లిదండ్రుల నిస్సహాయతను కొన్ని ప్రైవేటు స్కూళ్లు ఎలా క్యాష్ చేసుకుంటున్నాయో మనందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం కొత్త పుస్తకాలు, బూట్లు, యూనిఫాములు వారు చెప్పిన షాపుల్లోనే లేదా స్కూల్లోనే వారు చెప్పిన రేట్లకే కొనాలి అని చేసే దోపిడీకి ఢిల్లీ ప్రభుత్వం ఒక మాస్టర్ స్ట్రోక్ వేసింది. విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిశ్రీ ఒక సంచలన ఆదేశం జారీ చేశారు. ఇకపై ఏ ప్రైవేటు స్కూళ్లు కూడా తల్లిదండ్రులకు ఫలానా దుకాణాల్లోనే పుస్తకాలు, యూనిఫాములు కొనాలి అని ఒత్తిడి చేయకూడదు. ఎక్కడైనా కొనుక్కునే స్వేచ్ఛ తల్లిదండ్రులకు ఉండాలి అని స్పష్టం చేసింది. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే ఆయా స్కూళ్ల గుర్తింపు రద్దు చేస్తామని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఒక నిజమైన డెమోక్రసీలో ప్రజల పట్ల పాలనకు ఉండాల్సిన అకౌంటబిలిటీ ఇది. బడి అనేది సరస్వతి నిలయం కావాలి, కానీ తల్లిదండ్రులు రక్తం తాగే రాక్షస గూడు కాకూడదు. ఈ మార్పు దేశమంతా రావాలి.